నేను నా ఎనిమి ఎపిసోడ్ 15. కిచెన్ని కిష్కిందకాండ చేసి ఎలాగోలా కష్టపడి లాస్ట్కి ఫ్రైడ్ రైస్ అయితే చేయడం పూర్తి చేస్తాడు ధ్రువ్. మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్ది పైకి వెళ్ళి ఆకాంక్షని నిద్రలేపి తినేసి పడుకుందుదా అని అతనే ఆమెను ఎత్తుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఫ్రైడ్ రైస్ సర్వ్ చేస్తాడు. ధ్రువ్ని ఒకసారి చూసి ఆ ఫ్రైడ్ రైస్ తిన్న ఆకాంక్ష నోట్లో పెట్టుకున్న ముద్దతో ధ్రువ్ వైపు చూసి షింక్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా మొత్తం ఊసేస్తుంది. ఆమెని చూసిన ధ్రువ్ హిహిహి బాలేదా అంటాడు. సారీ ధ్రువ్, నాకు తెలుసు నువ్వు చాలా కష్టపడి చేసావు అని, కానీ వెనిగర్ అనుకొని నీకోసం కలిపిన లెమన్ వాటర్ వేసావు, సాల్ట్ అనుకొని షుగర్ వేసావు, నేను చేస్తా ఉండు అని కిచెన్లోకి వెళ్ళిన ఆకాంక్ష కిచెన్ అవతారం చూసి ధ్రువ్ అని అరుస్తుంది. ఇంకెక్కడ ధ్రువ్ అతని రూమ్కి వెళ్ళి తలుపేసుకొని కూర్చున్నాడు. ఆకాంక్ష ధ్రువ్ని తిట్టుకుంటూనే కిచెన్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేయడం మొదలు పెడుతుంది. ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు చడే చప్పుడు లేకుండా మెల్లగా వచ్చి ఆకాంక్షని వెనక నుంచి అత్తుకుంటాడు ధ్రువ్. ఆకాంక్ష ఉలిక్కిపడి ధ్రువ్ ఏంటి నువ్వు చేసిన పని అసలు అంటే సారీ అని స్వీట్గా చెప్పి ఫాస్ట్గా చెయ్యి నాకు ఆకలేస్తుంది అని అంటాడు. ధ్రువ్ అలా అనగానే ఆకాంక్ష కోపం మొత్తం దూది పెంచులాగా ఎగిరిపోయి నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, అయిపోయింది తెచ్చేస్తాను అని చెప్తుంది. ఇద్దరు అలా ఈవినింగ్కి ఫ్రైడ్ రైస్ తిని కొంచెం సేపు బయటకు వెళ్దామని రైడ్కి వెళ్తారు. ఇద్దరు ఆ రోజు వారి లోకంలో వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేసి పప్పుంటారు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్. నేత్ర విఐపి లాంజ్లో కూర్చొని ఆకాంక్ష ఇన్స్టాగ్రామ్ చూస్తూ నేను ఇండియాలో లేనన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా ఆకాంక్ష, వస్తున్నా నీ అంత చూడ్డానికి వస్తున్నా, ధ్రువ్ని నా సొంతం చేసుకొని నిన్ను నడి రోడ్డు మీద నిల్చోబెడతా, ఇట్స్ మై ఛాలెంజ్ అంటూ అదో రకమైన నవ్వు నవ్వుతుంది. అప్పుడే ఆమెకి ఫోన్ వస్తుంది. మేడం, ధ్రువ్ సార్ ఆ ఆకాంక్షతో ఆయన పెళ్లి జరిగిందని రేపు ప్రెస్కి అనౌన్స్మెంట్ ఇద్దామనుకుంటున్నారంట అని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు అవతల వ్యక్తి. వాట్ అని షాక్ అయిన నేత్ర నో, అలా జరగడానికి వీల్లేదు, ఎలా అయినా ప్రెస్ మీట్ జరగకుండా చూడు. లేదు మేడం, రేపు మార్నింగ్ 10కి ప్రెస్ మీట్, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, ఇప్పటికిప్పుడు ఆపడం కష్టం. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, ఈ లోకంలో నేను అనుకున్న పని ఏదైనా జరగకపోతే అది నాకు నచ్చదు, ఈ ప్రెస్ మీట్ ఎలా జరుగుతుందో నేను చూస్తా అని కాల్ కట్ చేసి మళ్ళీ ఎవరికో కాల్ చేస్తుంది. ఫోన్లో హలో, మీరేం చేస్తారో నాకు తెలీదు, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. 1, రేపు ధ్రువ్ కండక్ట్ చేస్తున్న ప్రెస్ మీట్ అయినా ఆగిపోవాలి, లేదా 2, వాళ్ళ పెళ్లి గురించి అనౌన్స్మెంట్ అయినా ఇవ్వకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఒకటైనా జరగకపోతే నేనేం చేస్తానో నాకు కూడా తెలీదు అని అంటుంది. అతను నేను చూసుకుంటాను అని చెప్పగానే ఏదో సాధించాను అన్నట్టు ఒక నవ్వు నవ్వి కాఫీ తెచ్చుకోవడానికని దురుసుగా తన సీట్లోంచి లేచేసరికి వెనక వస్తున్న ఒక వ్యక్తిని గుద్దేస్తుంది. అతని చేతిలో కాఫీ ఉండడంతో ఆ కాఫీ మొత్తం నేత్ర మీద పడేసరికి తన డ్రెస్ అంతా పాడైపోవడంతో అతను సారీ చెప్పడానికని సా అనేసరికి అతని చెంపని ముద్దాడుతుంది నేత్ర చెయ్యి. నేత్ర కొట్టిన దానికి ఆ వ్యక్తి ఈగో హర్ట్ అయ్యి నేత్ర మొహం ఒకసారి చూసి నేత్ర ఎడమ చెంప చెల్లుమనిపిస్తాడు. అతను కొట్టిన దానికి హే యూ ఈడియట్, హౌ డేర్ యూ, నన్నే కొడతావా, ఏయ్ నోరు మీవే, తప్పు చేసింది నువ్వు, అయినా పోన్లే ఆడపిల్ల కదా అని సారీ చెప్తున్నా, నన్ను కొట్టింది నువ్వే, నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి, మూసుకొని కూర్చో, లేకపోతే ఆ చెంప కూడా చెల్లుమంటుంది అని చెప్పి అతను వెళ్తుంటే ఐ విల్ సీ యువర్ ఎండ్, నీ చావు నా చేతుల్లోనే అనుకొని అతని పిక్ తీస్తుంది నేత్ర. ఆ వ్యక్తి ఫ్రెండ్స్ రే రాజ్, ఎవర్రా అమ్మాయి అలా కొట్టేశావు? ఏమోరా, కానీ తప్పు దాందే అయినా కూడా నన్ను కొట్టింది, ఇంకా నేనెందుకు తగ్గుతాను, దాని వాటా దానికి ఇచ్చేసి వచ్చా అన్నాడు రాజ్. అమ్మాయి కదరా కొంచెం చూడాల్సింది అని మరో ఫ్రెండ్ అంటే అది అమ్మాయే కాదనట్లా, కానీ ఒళ్ళంతా పొగరుతో కొట్టుకుంటుంది, షీ డిజర్వ్ దట్ స్లాప్ అంటాడు రాజ్. సర్లేరా వదిలే, మన ఫ్లైట్కి టైం అవుతుంది, పద టెర్మినల్ దగ్గరికి వెళ్దాం అని రాజ్ అండ్ అతని ఫ్రెండ్స్ వాళ్ళ టెర్మినల్ దగ్గరికి వెళ్తే డ్రెస్ మార్చుకొని వచ్చిన నేత్ర తన ఫ్లైట్కి కూడా టైం అవ్వడంతో ఆమె కూడా తన టెర్మినల్ దగ్గరికి వెళ్తుంది. దుబాయ్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే బోర్డింగ్ స్టార్ట్ అయింది. నేత్ర ఆమె రేంజ్కి ఫస్ట్ క్లాస్లో వెళ్లాల్సింది కాస్త అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్స్ అయిపోవడంతో ఎకానమీలో కూడా ఒక టికెట్ మాత్రమే ఉండడంతో అదే బుక్ చేసుకుంటుంది. ముందు వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్న రాజ్ నేత్ర రావడం చూసి ఇది కూడా ఈ ఫ్లైటేనా అని చూస్తూ ప్లీజ్ దేవుడా అదే మాత్రం నా పక్కన సీట్ అవ్వకూడదు అని మనసులోనే దండం పెట్టుకుంటాడు. దేవుడు ఆయనకి నచ్చింది మాత్రమే చేస్తాడు కదా రాజ్బాబు. కరెక్ట్గా రాజ్ కోరుకున్న దానికి విరుద్ధంగా నేత్ర సీట్ అతని పక్కనే అవుతుంది. ఆమె అతన్ని గమనించకుండా వచ్చి కూర్చోవడంతోనే ఎయిర్ హోస్టెస్ని పిలిచి
నా సీట్ చేంజ్ చేయండి అంటాడు. అప్పుడు రాజ్ని గమనించిన నేత్ర, వీడా నా పక్కన అనుకొని, పోన్లే పోతానంటున్నాడుగా, నేను పీస్ఫుల్గా ఉండొచ్చు అని మనసులోనే అనుకుంటుంది. ఎయిర్ హోస్టెస్ అక్కడికి వచ్చి, సారీ సార్, ఫ్లైట్ ఫుల్ అయింది, మీ సీట్ మార్చడం కుదరదు అని ఇంగ్లీష్లో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న నేత్ర, అబ్బా వీడిని దుబాయ్ వరకు భరించాలా, ఇప్పుడు నాకు వచ్చే కోపానికి వీడిని చంపేస్తానేమో అనుకొని సైలెంట్గా ఉంటుంది. రాజ్ ఇన్నర్ వాయిస్ కూడా ఆల్మోస్ట్ అదే అవ్వడంతో దీంతో నాకెందుకు అని సైలెంట్గా కూర్చుంటాడు. ఫ్లైట్ రన్వే మీద నుంచి గాల్లోకి ఎగరడం మొదలైంది. అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న ఇద్దరు ఒకరినొకరు అంటుకున్నారని పిల్లి ఎలకల్లా మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు. నీకేమైనా పిచ్చా, కావాలని ఎందుకు నన్ను టచ్ చేస్తున్నావు? అబ్బో నువ్వు పెద్ద అప్సరసా అని నిన్ను కావాలని టచ్ చేస్తున్నాను. రే ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? రేగి అన్నావంటే ఫ్లైట్లోంచి కిందకు తోసేస్తాను, జాగ్రత్త. రే కాకపోతే బే అంట, నా ఇష్టం. నేను తలుచుకుంటే నువ్వు ఈ భూమి మీద లేకుండా చేయమని మా డాడీకి చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను భూమి మీద ఉన్నానా ఏంటి, గాల్లోనే ఎగురుతున్నాను. నీ బాబుతో ఎట్లయినా నీకు వచ్చే. రీ బాబు గీబు అన్నావంటే పుచ్చ పేలిపోతుంది. అసలు మా డాడీ ఎవరో తెలుసా నీకు? నీకు తెలీదా, లేకపోతే మీ అమ్మ చెప్పలేదా? రే ఛీ, నీతో నాకేంటి మాటలు. నాది కూడా సేమ్ ఫీలింగ్, ఈ పిడత మొహం దాంతా నాకేంటి మాటలు అని. నన్ను పిడత మొహం అంటావా? నువ్వే తాటికాయ మొహం వాడివి. వెళ్ళవే, ఒకసారి వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో. నీ మొహం కంటే నా మొహం చాలా బెటర్. రే అసలు ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసావా నీ లైఫ్లో? అబ్బో నీకంటే బొచ్చుడు మందిని చూసా, కానీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది, తను ఏంజల్ అంతే అని అదో ఫీల్తో చెప్తాడు రాజ్. వాళ్ళు అలానే కొట్టుకుంటారు, కానీ మన మెయిన్ పేరు దగ్గరకు వచ్చేద్దాం రండి. ఉదయం అవ్వడంతో ధ్రువే ముందు నిద్రలేచి ఆకాంక్షని నిద్రలేపుతాడు. కొంచెం సేపు పడుకుంటాను ధ్రువ్. నో కుదరదు, ప్రెస్ మీట్ 11కే ఉంది, సో త్వరగా లేచి రెడీ అవ్వండి మేడం గారు. వాళ్ళిద్దరికీ అది ఎంతో స్పెషల్ డే అవ్వడంతో ఇద్దరు చాలా స్పెషల్గా రెడీ అవుతారు. ఆకాంక్ష లావెండర్ రంగు చీరకి సిల్వర్ రంగు బ్లౌజ్తో పేర్ చేసి జుట్టు మొత్తం మెస్సీ పని పెట్టి ఆ చీరకి తగ్గట్టు సిల్వర్ జ్యువెలరీ వేసుకొని పైనుంచి దిగి వచ్చిన అప్సరసలా మెరిసిపోతూ ఉంటే, ధ్రువ్ కూడా ఆకాంక్షకి మ్యాచింగ్గా బ్లాక్ షర్ట్కి థిక్ లావెండర్ రంగు సూట్ వేసుకొని వైఎస్ఎల్ గాగల్స్ పెట్టుకొని చేతికి కార్టియర్ వాచ్తో ఆ అమ్మాయిల కోసం పైనుంచి దిగొచ్చిన మోడర్న్ మన్మధుల్లా స్టైలిష్గా రెడీ అవుతాడు. ఇద్దరు రెడీ అయ్యి ప్రెస్ మీట్కి వెళ్ళడానికి కార్లో స్టార్ట్ అవుతారు. ఆకాంక్ష చాలా నర్వస్గా ఫీల్ అవుతుంటే, ఏం కాదు నువ్వు అంత టెన్షన్ పడకు అంటూ ధైర్యం చెప్తాడు ధ్రువ్. ఏమో ధ్రువ్, ఎందుకో భయంగా ఉంది. అది ప్రెస్ మీట్ గురించో లేకపోతే ఇంకేదైనా విషయమో అర్థం కావడం లేదు. ఏమైంది అక్కి? తెలియడం లేదు ధ్రువ్, కానీ నా మనసుకి ఎందుకో అలజడిగా అనిపిస్తుంది. అంటే ఏమో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుందేమో అనిపిస్తుంది. అలా ఏం లేదు, నువ్వేం ఎక్కువ ఆలోచించుకు. నీకు నా ఫ్యాన్స్ గురించి భయం పట్టుకొని ఇలా అనిపిస్తుంది అంతే. నువ్వు అనుకున్నట్టు నా ఫ్యాన్స్ ఏమీ రాక్షసులు కాదులే. నువ్వు ఉండు ధ్రువ్, అసలే నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు సడన్గా పెళ్ళయిందని చెప్తే పాపం ఏమనుకుంటారు వాళ్ళు. హలో మేడం, చాలు ఆపండి. తమరికేదో తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నట్టు మాట్లాడుతున్నావు. అబ్బో నేనేం అలా అనలేదు త్వరా. నాకు ఫాలోయింగ్ ఉన్నా కూడా వాళ్ళెవరూ నిన్ను చూసి కుళ్ళుకోరు. కానీ నీ విషయంలో వాళ్ళ కలల రాకుమారుడు ఇంకొకరి సొంతం అయితే వాళ్ళు కుళ్ళుకుంటారు కదా మరి. హహా అలా చెయ్యొద్దని నేను చెప్తానులే అంటూ సక్సెస్ఫుల్గా ఆకాంక్షను డైవర్ట్ చేసి హ్యాపీగా ప్రెస్ మీట్ జరిగే ప్లేస్కి వస్తారు. ఆకాంక్ష ఒకవైపు నుంచి ధ్రువ్ ఒకవైపు నుంచి కార్ దిగితే ఆ ప్రెస్ మీట్ జరిగే సెంటర్ ఎంట్రన్స్ నుంచి ఒక ఆంబోతు ఎవరు ఆపినా ఆగకుండా వాళ్ళని కూడా లాక్కొని రంకెలు వేసుకొని పరిగెత్తుకుంటూ ఆకాంక్ష ధ్రువ్ వైపుగా దూసుకొని వస్తుంది. అక్కడున్న జనాల అరుపులు విని వెనక్కి తిరిగిన ధ్రువ్ ఆకాంక్ష వారి వైపు వస్తున్న ఆంబోతును చూసి ఒక్క క్షణం బ్లాంక్ అయ్యి అలా నిల్చునుండిపోతే ఆ ఆంబోతు వారికి దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు తేరుకున్న ధ్రువ్ ఆ ఆంబోతు ఆకాంక్ష వైపుగా రావడం చూసి ఆమెను పక్కకు జరపాలని చేయి పట్టుకుని అతని వైపు లాగేసరికి ఆకాంక్ష చేతిని రాసుకుంటూ ఆమె వెనక ఉన్న కార్ని పొడుస్తుంది ఆ ఆంబోతు. అక్కడ ఉన్న అందరూ కూడా ఆ ఆంబోతు ఆకాంక్షని పొడిచేసింది అనే షాక్లో ఉండగా, ఆ ఆంబోతు తన కొమ్ములు కార్ సీట్లో పొడుచుకొని రావడం లేదు అని వేసిన రంకెకి అందరూ షాక్ నుంచి తేరుకొని ఆకాంక్ష దగ్గరకు వస్తారు. అప్పటికే ఆకాంక్ష భయంతో ధ్రువ్ గుండెల్లో ఒదిగిపోయి ఊపిరి భారంగా తీసుకుంటూ ఉంటుంది. ఆమెకి ఏం కాలేదు అని ధ్రువ్ ఆమె భుజం తడుతూ సముదాయిస్తూ ఉంటాడు. శ్రావ్య మీటింగ్ ఏరియా లోపల ఉండడంతో అక్కడ జరిగిందేది కూడా ఆమెకి తెలియక అక్కడ పనులు చూస్తుంటే ఒక ఆవిడ వెళ్ళి చెప్పడంతో పరుగున వచ్చి ఆకాంక్షను చూసి, ఏం కాలేదు కదా నీకు, బాగానే ఉన్నావు కదా అని ప్రశ్నలు వేసి ఆకాంక్ష చేయి పట్టుకునేసరికి అక్కడ చీర చిరిగి తడి కనిపిస్తుంది. ఏంటి తడి అని చూసిన ఆమె చేతికి రక్తం కనిపించడంతో,
అక్కి, నీ చేతికి రక్తం వస్తుంది, లోపలికి పదా అని అక్కడి నుంచి ఆకాంక్షని ఆల్మోస్ట్ ఈడ్చుకొని వెళ్ళినట్టు లాక్కొని వెళ్తుంది శ్రావ్య కంగారులో. వాళ్ళ వెనకే అక్కడ జనాల్ని అతి కష్టం మీద తప్పించుకుని వెళ్తాడు ధ్రువ్. శ్రావ్య ఆకాంక్షని ఒక చైర్లో కూర్చోబెట్టి భయంతో వణుకుతున్న ఆకాంక్ష చేతులు చూసి గాయమైన చేతికి మెల్లగా క్లీన్ చేస్తూ, ఇంక భయం లేదాకి, మేమందరం ఇక్కడే ఉన్నాంగా, నీకేం కాదు, డోంట్ వరీరా అని ధైర్యం చెప్తుంది. అలా మాటలతో ఆకాంక్షకి ధైర్యం చెప్పి ఆ గాయానికి మందు రాసి కట్టుకట్టిన శ్రావ్య పక్కనే ఉన్న ధ్రువ్ దగ్గరికి వెళ్ళి, ఈ టైంలో ఈ మీటింగ్ అంత కరెక్ట్ కాదనిపిస్తుంది సార్, చూడండి ఒకసారి అక్కిని, షీఈస్ లిటరలీ షేకింగ్ అంటుంది. అవును శ్రావ్య, యూర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని ధ్రువ్ అంటే, షీ నీడ్స్ యూ రైట్ నౌ, ఇంటికి వెళ్ళండి, నేను కార్ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ అని చెప్పి ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి ఆమె గాయాన్ని చూస్తాడు ధ్రువ్. వీళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేసి విమానం ఎక్కుదాం పదండి. రే, అసలు ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసావా అసలు నీ లైఫ్లో? అబ్బో, నీకంటే బొచ్చుడు మందిని చూసా, కానీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది, తను ఏంజిల్ అంతే అని అదో ఫీల్తో చెప్తాడు రాజ్. ఓ అబ్బో, ఏంజిల్ అంట, గాల్లో దెయ్యంలా తిరుగుతుందా? వేరే అమ్మాయిని పొగుడుతుంటే అమ్మాయిలకుండే సహజ జలస్తో వెటకారంగా అంటుంది నేత్ర. నువ్వు అందంగా లేవన్నీ కుల్లే, తమరి ఏంజిల్ ఎవరో చూపిస్తే కుళ్ళుకోవాలా కుళ్ళుకునే అవసరం లేదో నేను డిసైడ్ చేస్తా, నువ్వు కాదు. అంత అందాన్ని చూసి తట్టుకోవడం నీ వల్ల కాదులే. హహా, ఫన్నీ, నీ ఏంజిల్ అంత అగ్లీగా ఉంటుందేమో, అందుకే చూపించడానికి అంత భయపడుతున్నావు. నన్ను అన్నావు ఊరుకున్నా కదా అని నా ఏంజిల్ని ఏమైనా అన్నావో? ఊరుకోను, ముందే చెప్తున్నా. అయితే చూపించు మరి, ఎందుకు చూపించడం లేదు? తమరి దిష్టిగలు కదా, మళ్ళీ దిష్టి పెడితే నా ఏంజిల్కి ఏమైనా అవ్వుద్దేమో అని నా భయం. రే, ఊరుకుంటున్నా కదా అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకొక్కసారి రేగి అన్నావనుకో ముక్కు తప్పడు చేసేస్తా. అబ్బచ్చా, నీకంత సీన్ ఉందా? ఏ డౌటా? డౌటే మరి, కనీసం ఫోటో చూపించడానికే భయపడే నీకు నన్ను టచ్ చేసే ధైర్యం ఉంది అని నేను అనుకోవట్లేదు. పిక్ చూడ్డానికి చాలా ఆతృతగా ఉన్నట్టుంది నీకు. సరే, నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి? చూపించాక ఏడవకూడదు నా ఏంజిల్ని చూసి. గాడ్, ఓవర్ యాక్షన్ గాడిదలా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది నేత్ర. రాజ్ అతని ఫోన్ తీసి నేత్రకి అతని ఏంజిల్ పిక్ చూపించగానే ఆమె మెదడులో ఒక కన్నింగ్ ఆలోచన వచ్చి మొహం మీద స్మిర్కొస్తుంది. ఇంతకీ ఆ పిక్ ఎవరిదంటారు? గెస్ చేయండి. ఓకే, ఇంకా మరి నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు. ఇట్లు మీ సౌజీ-ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.